ఎవరింటికి కాదు హనుమాన్ దేవాలయం చెప్పేసి వాళ్ళు వెళ్తే అక్కడ ఎప్పుడప్పుడు అలిగిపోయాడు మిగతా ఇంకెక్కడ షీటీలో ఇళ్ళకి కూడా ఆయన ఇంట్లో భిక్షకి వెళ్ళినా కూడా బయట నిలబడేవాడు 5 ఏళ్ళ భిక్షకి వెళ్ళాడు కదా భిక్షకి కూడా అవి బయట ఇంటి తీసుకొని లోపలికి వచ్చేవాడు కదా అక్కడ ఇళ్ళల్లోకి వచ్చింది ఇది ఇంట్లోకి ఆ ఇంట్లోకి ఈ ఊరికి పరిగెట్టుకొని ఆయన వచ్చేవాడు ఇంకా వాడు రాకపోతే మరి ఈ ఊరి నుంచి ఎవరైనా షీడీకి వస్తారు అనుకో ఆ కుశాల చెంది ఎలా ఉన్నాడు అడిగోడు ఒకవేళ వాడు రావడం 6 నెలలు లేట్ అయింది అనుకో బాబాని పిలిపించుకున్నాడు వాడు చూడాలి ఇంక చంపడం చూసి నేను రావాలి లేకపోతే ఆయన వస్తాడు ఎడ్ల పడి మీద కానీ గుర్రపడి మీద పట్టుకొని వచ్చాడు వచ్చి అక్కడ ఇప్పుడు ఆ చెట్టు పొలం కూడా ఉంది ఆ పొలం దగ్గర దిగుతాడు అక్కడ కల్పవృక్షం ఉంది అక్కడ కల్పవృక్షం మీరు ఎప్పుడు చూడలేదు కదా చూడండి ఉంటాడు ఇక్కడ అక్కడ దిగి బాబా అప్పుడు మేళతాళతో తీసుకొచ్చేవాడు వీళ్ళంతా ఆ తర్వాత ఇక్కడికి వచ్చేవాడు ఒకసారి ఆయన వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాడు డైరెక్ట్గా వచ్చినప్పుడు ఇక్కడ పిచ్చేపాటు కొంచెం మాట్లాడే వాళ్ళతో ఆ తర్వాత ఇంట్లో తీసుకోవాళ్ళు కొంచెం అన్నం పెడితే పాలు ఇస్తే తాగేవాడు తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువసేపు ఒక గంట సేపు మళ్ళీ సీటుకి వచ్చేవాడు అంటే అప్పుడు వాడు వస్తూ పోతున్న కుటుంబాలు ఈ రెండే ఇంక అక్కడ కూడా ఎందుకు వచ్చినట్టు వాడు ప్రేమతో కూడిన కుటుంబాలు ప్రేమ ఉన్న చోట వస్తాడు భగవంతుడు అందరికీ పోవడం పిలిచి రాలేదు కాబట్టి అందుకే ప్రముఖ బాబా వచ్చాడు కాబట్టి ఇక్కడ అడుగు పెట్టాడు కాబట్టి ఈ స్థలంలో ఇది ఒక పవిత్రానికి వాడు అట్లా ఉంచుకున్నారు దాంతో ఈ సమయం అయితే పడగొట్టినారు కానీ ఆ పాత్ర వద్ద ఉంచుకుని దీన్ని కూడా అట్లా ఉంచుకున్నారు అంటే మార్చడం దీనికి కొంచెం సిమెంట్ తీసుకున్నారు కాబట్టి లోపల చెప్తూ ఉంటారు ఇక్కడ దివాన్ అడిగింది 2000 ఆ రోజులో 2000 ఎకరాలు అది వ్యాపారాలు